హలో అండి, నేను కొబ్బరి నవ్వుజు చేయాలనుకుంటున్నానండి. ఇదిగోండి చేస్తున్నాను చూడండి. కొన్ని చెక్కలు తీసేసి మిక్సీలో వేసేసానండి. కనవాయి ఇలా చాకుతో తీసేసి మిక్సీలో వేద్దామని చెప్పేసి కోస్తున్నానండి. ఇగో ఈ మిక్సీలో వేసేసండి. ఇదిగోండి కొబ్బరి తీసుకోవాలి. బెల్లం స్టవ్ మీద కరగబెట్టండి. వడపోతుందండి, దాంట్లో డస్ట్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నానండి. ఇలా వడపోసేసుకుని మీకు కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇదిగోండి కరగబెట్టిన బెల్లం ఇది గిన్నెలో పోసేస్తున్నానండి. స్టవ్ మీద పెట్టానండి. దీంట్లో అండి యాలకుల పొడి వేసేసుకోవాలి. బాగా ఉడుకుద్ది కదా. నేను పంచదార అవి వేసి నేను మిక్సీ పట్టనండి. నేను ఎప్పుడే చితక్కొట్టి వేస్తానండి. యాలకులు మంచి స్మెల్ వస్తుందని చెప్పేసి పంచదార ఆడుకుని పెట్టుకుంటారు. నేను అలా పెట్టనండి. ఇది మామూలుగానే ఇది ఎప్పటికప్పుడే చితక్కొట్టుకుని వేస్తాను. ఇదిగోండి యాలకుల పొడి వేసేసుకుంటే ఈ పాకలో ఉడుకుతుంది. ఇదిగోండి పాకంలో కొబ్బరికూర వేసేసుకోవాలి. దీని పాకం వచ్చేదాకానే బాగా తిప్పుకోవాలండి. ఇవి చూసారా, ఇంకా ఉడకాలండి. పాకం దగ్గరికి గిన్నెకి సెపరేట్ అయిపోవాలి. సెపరేట్ అయిన తర్వాత మనకి పాకం వచ్చినట్టు అప్పుడు కొబ్బరి ఉండలు బాగా వస్తాయి. ఇది చూడండి, మనకి ఇది చెరుకు రసం బెల్లం అండి. ఎంత కలర్ ఉందో చూడండి. దీనికి దింపేసి ముందు కొంచెం నెయ్యి వేద్దామండి. దీంట్లోనే ఇంకా ఉడకాలి. ఇదిగోండి పాకం అయిపోయింది, ఉడికిపోయింది. కొంచెం స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలండి. చల్లారిన తర్వాత అండి ఉండలు చుడతాను. ఇలా నెయ్యి రాసుకునండి ఉండలు ఇలా నెయ్యి రాసుకుని ఇలా ఉండలు చేసుకోవాలండి. ఇలా ఉండలు చేసుకుంటే అండి చూసారా ఎంత అందంగా వస్తున్నాయో. ఇలాగా జ్యూసీగా ఉంటాయండి ఇవి. ఇవ్వండి కొబ్బరి లడ్డూలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇవ్వండి చూడండి ఎంత జ్యూసీగా వచ్చినాయో చూడండి.